ఉచ్చారణ పితృణం. ఓంకార ఉచ్చారణ ఋషిరుణం. ఓంకార ఉచ్చారణ దైవరుణం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. జై హో భారత్, యాత్ర ఫర్ భారత్. హ్యాపీ మార్నింగ్, గ్రేట్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో నియర్ అండ్ డియర్. ఆరోగ్య ఉద్యమ పోరాటంలో మనం మొదలుపెట్టాం జై హో భారత్ మూమెంట్, యాత్ర ఫర్ భారత్ మూమెంట్. ఏంటంటే భారత్ని సంపూర్ణ ఆరోగ్యమైన భారత్ని, విశ్వగురు భారత్ని తయారు చేసే చిరు ప్రయత్నంలో ఉడతా భక్తిగా మీకు ఆరోగ్య సూత్రాలను అందిస్తున్నాను. దాంట్లో యోగ ముద్ర సాధన. నేను మీ బాబా పాండంగం యోగాచార్య, న్యూమరాలజీ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. సో నా గురించి ఇంకా చాలా వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ సరిపోదు. సో సింపుల్గా నా యొక్క మొబైల్ నెంబర్ని గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తే చాలా వివరాలు వస్తాయి. సో 8096413456 8096413456. సో ఇది టైప్ చేయండి, నా గురించి చాలా వివరాలు వస్తాయి. సో ముఖ్యంగా నేను ఒక దివ్యాంగునిగా పుట్టి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్గా పుట్టి 1993లో నేను ఈ యోగా ప్రస్థానాన్ని స్టార్ట్ చేశాను. ఇంటర్నేషనల్ వైడ్గా ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్. మా పాపకి గౌరవ డాక్టరేట్ వచ్చింది యోగాలో చిన్న వయసులో. 2014 సెప్టెంబర్ 29 ఢిల్లీలో తీసుకుంది. నాకు టూ ఇయర్స్ బ్యాక్ గౌరవ డాక్టరేట్ వచ్చింది యోగాలో. సో ఇవన్నీ కూడా వరల్డ్ ఫేమస్ యోగా ఫ్యామిలీ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మా ఫ్యామిలీ గురించి వస్తుంది. మా కుటుంబం మొత్తం యోగ సాధన చేస్తుంది. జబ్బులు లేని కుటుంబాన్ని తయారు చేసుకున్నాను నేను. హాస్పిటల్లో అడుగు పెట్టడం అనేది లేనే లేదు. సో అందుకోసం మిత్రులారా, 30-40 సంవత్సరాల నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, ఏ వచ్చినా ముద్ర సాధన, ప్రాణాయామ, ఆయుర్వేదం ఇవన్నీ న్యాచురోపతి ఫాలో చేస్తున్నాను, అనుభవిస్తున్నాను, మీకు చెప్తున్నాను. సో ఈరోజు మీకు యోగ ముద్ర సాధనలో మీకు చెప్పబోతున్నాను అద్భుతమైన ముద్ర, సంజీవిని ముద్ర. సో రాముడు రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లితే హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణ స్వామికి ప్రాణదానం చేసినట్టుగా ఎప్పుడైతే మన ఇతిహాసాలు, వేదాలు, పురాణాలు మనకి ఏం చెప్పినాయంటే ప్రపంచంలో మానవుని కన్నా ముందు మొక్కలు ఉద్భవించాయి. సో అందుకోసం ఆయుర్వేదం కూడా చాలా గొప్పది. తర్వాత క్లాస్లో వాటి కూడా ఎపిసోడ్ గురించి మీకు చెప్తాను. ముఖ్యంగా ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఆ సంజీవిని యొక్క రసాన్ని, సంజీవిని యొక్క ప్లాంట్ యొక్క ఆ ఆవరణ, ఆ యొక్క ప్లేస్ అది తేగానే మూర్ఛించిన వాళ్ళందరూ, కింద పడిపోయిన వాళ్ళందరూ, మరణస్థితికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ లేచి కూర్చున్నారంటే అద్భుతం, సంజీవిని యొక్క అద్భుతం. సో అందుకోసమే ఈరోజు మీకు సంజీవిని ముద్ర గురించి చెప్పబోతున్నాను. మన జీవితంలో హార్ట్ ప్రాబ్లం కోసం కానీ, హార్ట్ అటాక్స్ వచ్చి, హై బీపీస్ కావచ్చు, మూర్ఛ రోగాలు కానీ, అంటే కిరిమి రోగాలు, ఇలా డ్రైవింగ్ చేస్తుంటాడు వెంటనే పడిపోతుంటాడు, మెట్లు ఎక్కుతుంటాడు కింద పడిపోతుంటాడు, మూర్ఛ రోగాలు, ఇట్లా చేతులు కాళ్ళు వంకరైపోతాయి, పక్షవాతం కాదు మూర్ఛ రోగాలు. సో ఈ విధంగా పక్షవాతానికి కూడా ఉపయోగపడుతుంది. సో మొత్తం ఏదైతే మెదడుకు సంబంధించిన రోగాలు కానీ, హార్ట్ ప్రాబ్లంకి కానీ, ఇవన్నీ రకాల రోగాలకి ఈ సంజీవిని ముద్ర చాలా చాలా ఉపయోగపడుతుంది. అది ఎలా చూద్దాం, ఈరోజు మనం ప్రాక్టీస్ చేద్దాం. హార్ట్ పేషెంట్లకు కూడా చాలా ఉపయోగపడుతుంది, మెదడుకు సంబంధించిన మూర్ఛ రోగాలకు ఉపయోగపడుతుంది, మైగ్రేన్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఈ సంజీవిని ముద్ర కొనసాగిస్తూ మనం మన జీవితంలో సంజీవిని యొక్క ఫలితాన్ని మనం లభిద్దాం. సో అందుకోసమే ఇదిగోండి బటన్ వేలు ఈ విధంగా
ఈ చూపుడు వేలు, ఇలా ఈ చూపుడు వేలుని ఇలా కిందికి వంచేసి ఇదిగో మరియు మధ్య వేలుని ఉంగరం వేలుని ఇలా టచ్ చేయాలి. అపాన వాయు ముద్ర అంటారు దీన్ని. అపాన వాయు ముద్రనే సంజీవి ముద్ర. సంజీవిని ముద్ర ఈ విధంగా మనం ఇలా పెట్టుకుంటే ఏం లేదంటే చూపుడు వేలుని మధ్యలోకి తీసుకెళ్ళాలి, మిగతా బొటన వేలుని మధ్య వేలుని ఈ విధంగా మనం టచ్ చేయాలి. ఇలా టచ్ చేయాలి, ఇలా టచ్ చేయాలి. మరొకసారి చూడండి, చూపుడు వేలుని ఇలా కిందికి వంచాలి, ఇదిగో మధ్య వేలుని ఉంగరం వేలుని 3 వేలుని బొటన వేలు మీద ఉంచాలి. దీని సంజీవిని ముద్ర. చూపుడు ఇక చిటికిన వేలు మాత్రం పైకి లేపాలి. సో ఈ సంజీవిని ముద్రను మనం కొనసాగిస్తే మన జీవితంలో కూడా గుండె జబ్బులు అనే మాటే ఉండదు, ఇంకా కేర్ ఆఫ్ అడ్రస్సే ఉండదు గుండె జబ్బులకి, నో అడ్రస్. సో అందుకోసం మీ ఒంట్లో మీ ఇంట్లో గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా, హై బీపీతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా, మైగ్రేన్తో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా, ఎవరైతే మూర్ఛ రోగాలతో బాధపడుతున్న వాళ్ళు, మూర్ఛ రోగాలు వచ్చిన వాళ్ళు చాలా ప్రమాదం వాళ్ళకి. వాళ్ళ వంశంలో వాళ్ళ నాన్నకుంటే వాళ్ళ అమ్మకుంటే వాళ్ళ జీన్స్ DNA ఫార్వర్డ్ అవుతూనే ఉంటుందని. సో వాళ్ళకి ఇవి మూర్ఛ రోగాలు ఉన్న వాళ్ళకి ఏవైతే యువకులు ఉన్నారో చాలామందికి కూడా వివాహాలు కావట్లేదు. వివాహాలు అవుతే కూడా మూర్ఛ రోగం ఉంది అని డైవర్స్ అవుతుంది. సో అందుకోసమే ఇది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు మూర్ఛ రోగం. సో అందుకోసం వీళ్ళు ఆహార విహారాదులు అంటే భోజనం నుంచి పడుకునేదాకా వీళ్ళు తప్పనిసరిగా నియమాలు పాటించుతూ ఉండాలి. తప్పనిసరిగా అండి లేట్గా పడుకోవద్దు, లేట్గా ఫుడ్ భోజనం చేయొద్దు. వీళ్ళు తొందరగా 9 నుంచి 10 మధ్యలో తొందరగా నిద్రపోవాలి. సో నిద్ర చాలా వీళ్ళకు అవసరం. ఎందుకంటే లేట్గా నిద్రపోవడం వల్ల ఇంకా ఆ మెదడుకు సంబంధించిన ఏవైతే ఆ కణాలు ఉన్నాయో అవన్నీ బాగా స్ట్రెయిన్కి గురయ్యి ఇది త్వరగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఆహార పదార్థాల్లో కూడా ప్రయాణంలో ఉన్నప్పుడు వీళ్ళు పద్ధతులు పాటించకపోవడం వల్ల ఈ బ్రెయిన్కి ఇబ్బంది జరిగి సరైన గ్లూకోజ్ అందక, సరైన పోషణ అందక వీళ్ళకు మూర్ఛ రోగాలు తొందరగా వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళు ఫుడ్డు బెడ్ ఆహార విహారాలు చక్కగా వీళ్ళు శిక్షణతో ఉంటేనే వీళ్ళు ఈ రోగం నుంచి బయటపడవచ్చు. సో తప్పనిసరిగా ఉదయము మధ్యాహ్నం సాయంత్రము 15 నిమిషాలు ఇది కొనసాగిస్తూ ఉంటే అద్భుతం జరుగుతుంది. తర్వాత శంకుపుష్పి అని దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాప్లో. వీళ్ళు మెదడుకు సంబంధించినవి కానీ మెమొరీ కోసం కానీ ఇవన్నీ వాడచ్చు వీళ్ళు. సో అందుకోసమే అదేవిధంగా ఈ యొక్క సంజీవిని ముద్ర పెట్టడం వల్ల హార్ట్ ప్రాబ్లం ఏదైతే చెప్తుందో హై బీపీ అని చెప్తుందో కదా, షుగర్ వ్యాధితో వస్తుంది హార్ట్ ప్రాబ్లము. తర్వాత వీళ్ళకు బీపీ వల్ల హై బ్లడ్ ప్రెషర్ వల్ల కూడా వస్తుంది హార్ట్ ప్రాబ్లము. సో వీళ్ళందరూ కూడా బీపీ ఉన్న వాళ్ళు కూడా ఈ హార్ట్ ప్రాబ్లం కూడా అపాన వాయు ముద్ర సంజీవని ముద్ర పెడుతూ వీళ్ళు భోజనం చేసేటప్పుడు ఎవరైతే బీపీ వాళ్ళు ఉన్నారనుకోండి, భోజనం చేసేటప్పుడు మంచిగా ఒక ఆనియన్ని ఒక ఉల్లిగడ్డని ఇలా పొటాటో చిప్స్ లాగా మంచిగా ఇట్లా కట్ చేసేసి ప్రతి ముద్దకి ఆ యొక్క ఆనియన్ చిప్ లాగా అవి చిప్స్ లాగా ఉంటాయి కదా అవి తీసుకుంటూ ఉండాలి. ప్రతి ముద్దకి ఆ యొక్క ఆనియన్ అంటే ఉల్లిగడ్డ యొక్క భాగాలని మనము తింటూ ఉంటే మీకు బీపీ కూడా నార్మల్ అయిపోతుంది మీకు. సో ఏదైనా మీరు 7 రోజులు 11 రోజులు 20 21 రోజులు 41 రోజులు మండలం అంటారు కదా సాధన చేస్తూ ఉండాలి. 3 నెలలు 6 నెలలు 9 నెలలు. చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, మాకు రిజల్ట్స్ రాలేదండి, రిజల్ట్స్ రాలేదు అంటే మీరు ఏదైనా 3 నెలలు 6 నెలలు 9 నెలలు 9 నెలలకు ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా పుట్టాల్సిందే కదా నాయనా. మీరు సాధన చాలా ఫ్రీ, షార్టెస్ట్ టైం, లోయెస్ట్ కాస్ట్, జీరో, హైయెస్ట్ గోల్. సాధన లేకుండా ఫోకస్ లేకుండా. సో చిన్నప్పుడు మనం ఆడుకున్నాం కదా భూతద్దం పెట్టి ఇలా ఫోకస్ పెడితే అక్కడ కాలిపోయేది. సో ఆ భూతద్దం పెట్టి ఆ ఫోకస్ అంతా మీరు ఎలా ఉంటే కేంద్రీకరించాలి. మీకు ఏదైతే జబ్బు కోసం మీరు చేస్తున్నారో ఇదిగో ఇది మూర్ఛ రోగాల కోసము, హార్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో, కొలెస్ట్రాల్ LDL HDL ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ నివారణ చేస్తుంది LDL. సో ఈ ముద్ర ద్వారా సంజీవిని ముద్ర ద్వారా. సో నో డౌట్ అండి, అసలు అపనమ్మకమే మరణం అన్నాడు స్వామి వివేకానంద. ఫేత్లెస్ ఇస్ డెత్ అన్నాడు. ఫేత్లెస్ ఇస్ డెత్, ఫేత్ ఈజ్ కన్స్ట్రక్షన్, ఫేత్ ఈజ్ ఎక్సలెంట్ లైఫ్ అన్నాడు. సో అందుకోసమే మీ సమస్త
సమస్త రోగాలకి, సమస్త అపజయాలకి అపనమ్మకం. అందుకోసమే ఫెయిత్ ఈజ్ కన్స్ట్రక్షన్, ఫెయిత్ ఈజ్ డిస్ట్రక్షన్ అన్నాడు. అందుకోసమే సో సమస్త విద్యలకి ఫెయితే అండి ప్రపంచమంతా. సో అందుకోసం మీరు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తున్న తర్వాత ఒక రెడ్ లైట్ వస్తుంది, ఆపరేషన్ థియేటర్లో రెడ్ లైట్ బంద్ అవుతుంది, డాక్టర్ సాబ్ వస్తాడు. సో సార్ మా ఫాదర్ ఎలా ఉన్నాడు సార్, మదర్ ఎలా ఉన్నాడు సార్, మా వైఫ్ ఎలా ఉందంటే గాడ్ ఈజ్ గ్రేట్, నా పని నేను చేశాను అంటాడు. అంతే తప్ప ఆయన క్రిస్టియనా, ముస్లిమా, హిందువా, ఏ రిలీజియన్, గాడ్ ఈజ్ గ్రేట్, ఐఎమ్ హోప్లెస్ అంటాడు. చూసారా? సో అందుకోసమే ఫెయిత్ ఈజ్ కన్స్ట్రక్షన్, ఫెయిత్లెస్ ఈజ్ డిస్ట్రక్షన్. సో నమ్మితే సొమ్మండి, నమ్మకపోతే దుమ్ము డస్ట్. సో అందుకోసమే ఇంత మంచి యోగ ముద్రలు ప్రపంచవ్యాప్తంగా భారత్కి పుట్టినిల్లు యోగ భూమి, ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి, యోగ భూమి. యోగా ఎక్కడ పుట్టింది? ఇండియాలోనే. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎవరు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు? యుఎస్ఏ, జపాన్, సింగపూర్, లండన్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, వాళ్ళు బాగా సాధన చేస్తున్నారు. మనము చూస్తున్నాము, సాధన చేయట్లేదు. సాధన చేయుమురా నరుడా, సాధ్యం కానిది లేదురా. సో ప్రాక్టీస్ మ్యాన్ పర్ఫెక్ట్. సో అందుకోసం మిత్రులారా, ఈ విధంగా అపాన వాయు ముద్ర. అపాన వాయువు అంటే మన శరీరంలో ఉన్న విషవాయువులు, అదే విష పదార్థాలు, సో టాక్సిన్స్, దాన్ని నివారణ చేయడానికి అపాన వాయు ముద్ర పెట్టడం జరిగింది. సో పంచ ప్రాణాలు మంచిగా ఉంటేనే మనకు ఆరోగ్యం ఉంటుంది, మన ప్రాణం ఉంటుంది. సో అపాన వాయు ముద్ర పెట్టి మీ గుండె జబ్బులు, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, తర్వాత గ్యాస్ట్రిక్ కావచ్చు, తర్వాత మీ శరీరంలో మెదడుకు సంబంధించిన మూర్ఛ రోగాలు కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, సో తలపోటు కావచ్చు, ఎనీ ప్రాబ్లం, తల వెంట్రుక నుంచి పాదాల వరకు సంజీవిని ముద్ర అండి. ఇంకా సంజీవి ఏం చేస్తుంది? సంజీవిని మీకు ప్రమాణంగా ఆయుష్ ప్రమాణం, ఆరోగ్యాన్ని పెంచుతుంది. సో సంజీవిని ముద్రను కొనసాగిస్తూ ఉండండి. ఉదయం 15 నిమిషాలు, మధ్యాహ్నం 15 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు, బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్. సో ఈ విధంగా కొనసాగిస్తూ సమస్త రోగాల నివారణకు సంజీవిని ముద్ర. ప్రాణాయామం చేయండి, భస్త్రికా ప్రాణాయామ, కపాలభాతి చేయండి, కపాలభాతి ప్రాణాయామ, అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి. ముఖ్యంగా హార్ట్ పేషెంట్ల కంటే బీపీ ఉన్న వాళ్ళకి అనులోమ విలోమ ప్రాణాయామం బాగా చేస్తే బాగా రిజల్ట్స్ వస్తుంది. సో ఈ విధంగా ఈ ముద్ర ఇలా పెట్టండి. బాగా ఊపిరితిత్తులు నిండుగా తీసుకోండి, హోల్డ్ చేయండి, నిదానంగా అలా వదిలేసేయండి, మళ్ళీ హోల్డ్ చేయండి, నిదానంగా తీసుకోండి, మళ్ళీ ఇలా వదిలేసేయండి. ఇలా విధంగా అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తూ అద్భుతంగా బీపీ పేషెంట్లకైనా పుదీనా తినండి, తులసి ఆకులు తినండి, ఆయుర్వేదాన్ని కూడా జోడించండి. రైలు ప్రయాణం చేయాలంటే 2 పట్టలు ఉండాలి. యోగా అండ్ ఆయుర్వేదం 2 పట్టలు లాంటిది. ఈ జీవితమే ఒక రైలు బండి లాంటిది. సో అందుకోసమేనండి మీరు అనుకుంటారు, ఈ ముద్రలు పెడితే జబ్బులు తగ్గుతాయా, మేము లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాం కార్పొరేట్ హాస్పిటల్ అంటే నమ్మకం సబ్ కాన్షియస్ మైండ్లో. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళగానే ఆ ట్యాబ్లెట్లు వాడగానే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది అంటే వాస్తవంగా మీకు ఆ మెడిసిన్లో లేదు పవర్. మీ సైకలాజికల్గా డాక్టర్ కలిసాను, ఇంజెక్షన్ ఇచ్చేసాడు, మెడిసిన్ తీసుకున్నాము, ఈ ఫీలింగ్ ఏదైతే పాజిటివ్ ఫీలింగ్ కలిసాము తగ్గింది అన్నారు, అంత తగ్గుతుంది. ముద్ర పెట్టారు తగ్గింది, అంత తగ్గుతుంది, అంతే, నో డౌట్. సో మీ డౌటే మీ యొక్క రోగం. డౌట్లెస్ మీకు రోగం లేకుంటుంది. అసలు డౌట్ ఉండకుండా సాధన చేయండి, అపనమ్మకుండా సాధన చేయండి, 100% రిజల్ట్ పొందండి. సో ఆరోగ్య ఉద్యమంలో మీరు భాగస్వాములు కాండి. తప్పనిసరిగా వీటి కోసం మీరు ఫోన్ కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా సండే స్పెషల్ క్లాసులు వీటిపైన మీకు ఇస్తున్నాము. ఖచ్చితంగా నిష్ణాతులు కండి, ఇంకా జ్ఞానం పెంచుకోండి. మీరు మీ కుటుంబానికి కూడా యు ఆర్ ద ఓన్ డాక్టర్. మీ కుటుంబానికి మీరే డాక్టర్లు కండి. సో ఎక్కడ పరిగెత్తాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్రాక్టీసింగ్. ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో నియర్ అండ్ డియర్. ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. జై హో భారత్. నేను మీ బాబా పాండురంగం యోగాచార్య. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.